I begin to I begin to హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు కానీ ఫస్ట్ టైం నా వీడియో చూస్తూ ఉంటే నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూసేసేయండి. సో నేనైతే యాక్సెంచర్ గురించి అయితే వీడియోస్ చేస్తూ ఉంటానన్నమాట, ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు యాక్సెంచర్. సో యాక్సెంచర్లో హైరింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, కోడింగ్ రౌట్స్ ఎలా జరుగుతుంది, అండ్ కమ్యూనికేషన్ అసెస్మెంట్స్ ఎలా జరుగుతుంది, ఇలా అండ్ ఆల్సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ దాని మీద కూడా వీడియోస్ అయితే చేస్తూ ఉంటానన్నమాట. అండ్ ఆల్సో యాక్సెంచర్ గురించే కాకుండా ట్రావెల్ వ్లాగ్స్ కానీ అండ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ కానీ ఇలా అయితే చేస్తూ ఉంటాను. సో మీకు ఆ వీడియోస్ అన్ని కావాలి అంటే వెళ్ళి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మొత్తం ఛానల్ని ఎక్స్ప్లోర్ అయితే చేయండి. ఆర్ఎల్స్ నేను లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చూసేసేయండి. సో కమింగ్ బ్యాక్ టు దిస్ వీడియో, ఎస్, సో తమిళ్లో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, డార్క్ రియాలిటీ ఆఫ్ యాక్సెంచర్. సో ఐ నెవర్ థాట్ నేను ఇలాంటి వీడియో ఒకటి చేస్తాను యాక్సెంచర్ గురించి అనేసి ఎప్పుడూ అనుకోలేదన్నమాట. బట్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడుకోవాలి కాబట్టి నేను ఈ వీడియో చేయాలి అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ మీలో ఎవరన్నా లైక్ ఎసెన్షియల్ రిజల్ట్స్ గురించి వెయిట్ చేస్తున్నారు, లేకపోతే ఎసెన్షియల్లో జాయిన్ అవ్వాలి అనే మీకు ఇంట్రెస్ట్ ఏదైనా ఉంది అంటే లైక్ నేను ఈ వీడియోలో లైక్ మొత్తం ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ ఎసెన్షియల్ అయితే డిస్కస్ చేస్తాను అనమాట. సో దట్ మీకు కూడా తెలుస్తుంది ఏంటి లైక్ వాట్ ఈస్ ఎసెన్షియల్ డూయింగ్ అనేసి. సో ఏంటి అంటే లైక్ ఫస్ట్లీ మనం ఏం మాట్లాడుకుంటామంటే లైక్ వాట్ ఎసెన్షియల్ గివ్స్ అనేది మాట్లాడతాము. సో ఫస్ట్లీ ఎసెన్షియల్ అనేది ఒక పెద్ద ఎంఎన్సీ కంపెనీ. యాజ్ ఆఫ్ నౌ లైక్ టాప్ 10లో తీసుకుంటే ఖచ్చితంగా టాప్ 10లో ఎసెన్షియల్ అయితే ఉందన్నమాట. సో ఇట్ ఈస్ లైక్ వెరీ గుడ్ కంపెనీ ఫర్ ఫ్రెషర్స్ మెయిన్లీ. సో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా కానీ దే విల్ హ్యావ్ ది సేమ్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, సేమ్ శాలరీ స్ట్రక్చర్స్, ఇవన్నీ ఉంటుందన్నమాట, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాళ్ళకి. బట్ కమింగ్ టు ఫ్రెషర్స్, సో ఫ్రెషర్స్కి నాకు తెలిసినంత వరకు ది బెస్ట్ కంపెనీ ఏదైనా ఉంది అంటే అది ఎసెన్షియల్ మాత్రమే. ఎందుకంటే లైక్ ఎసెన్షియల్ లైక్ ఏదన్నా సరే కానీ అంటే ఎసెన్షియల్ అనే కాదు, లైక్ ఏ కంపెనీ అయినా సరే మనల్ని వితౌట్ ఎక్స్పీరియన్స్, ఒక కంపెనీ మనకు ఎక్స్పీరియన్స్ లేదు అని చెప్పి కూడా మనల్ని హైర్ చేసుకుంటుంది అంటే వీ షుడ్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు దట్ కంపెనీ. సో మనకు ఆ కంపెనీ అనేది ఒక లైఫ్ ఇస్తుంది అనేసి చెప్పాలి. బికాస్ మనకి ఏ ఎక్స్పీరియన్స్ లేదు, మే ఓన్లీ హ్యావ్ లైక్ మినిమల్ నాలెడ్జ్ అనేది ఉంటుంది, అండ్ కార్పొరేట్ వరల్డ్కి మనము యూజ్ అయి ఉండము. సో ఇవన్నీ తెలిసి కూడా మనల్ని ఒక కంపెనీ ఫ్రెషర్గా తీసుకుంటుంది అంటే లైక్ వీ షుడ్ బి వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. అండ్ ఎసెన్షియల్ ఈస్ వన్ ఆఫ్ దట్ కంపెనీ. సో ఎసెన్షియల్లో మీరు ఫ్రెషర్గా జాయిన్ అవుతున్నారు అంటే ఐ విల్ టెల్ యూ లైక్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ ది బెస్ట్ కోచింగ్, బెస్ట్ కెరియర్ అహెడ్. సో మీకు జాయిన్ అయిన వెంటనే మీకు ప్రాపర్ స్క్రీన్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. అండ్ ఆల్సో లైక్ మీకు లైక్ కొన్ని బోనస్ పాయింట్స్ అయితే ఉంటుందన్నమాట, 25K. సో స్టార్టింగ్లోనే మీకు బోనస్ కింద 25,000 అయితే ప్రొవైడ్ చేస్తారనమాట విత్ ది ఫస్ట్ మంత్ శాలరీ. అండ్ ఆల్సో మీకు కొన్ని అసెస్మెంట్స్ అవి పెడుతూ ఉంటారనమాట. ఆ టెస్ట్ కానీ మీరు పాస్ అయితే మీకు ఇంకొక 10K బోనస్ అయితే వస్తుంది. అండ్ ఆల్సో ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ లేదు కాబట్టి ఐ డోంట్ నో హౌ ఇట్ ఈస్ గోయింగ్ నౌ, బట్ మేము ఉన్నప్పుడైతే మాకు ప్రాపర్ వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి దానికి కూడా లైక్ మొత్తం ప్రాపర్ వర్క్ ఫ్రమ్ హోమ్ సెటప్ చేసుకోవడానికి ఒక 18K అనేది మాకు ప్రొవైడ్ చేశారనమాట. సో బోనస్ అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ సెటప్ అండ్ ఆల్సో ఈ అసెస్మెంట్స్ పాస్ అయితే మనకి ఇంకొక బోనస్ వస్తుంది. అండ్ ఆల్సో వర్క్ లైక్ మనకు లైక్ ఇంటర్నెట్ ఎక్స్పెన్సెస్ కూడా బేర్ చేస్తారనమాట. సో ఇంటర్నెట్ ఎక్స్పెన్సెస్ అరౌండ్ 1000 రూపీస్ ఎవ్రీ మంత్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇలా ఫైనాన్షియల్స్ కానీ కాకుండా లైక్ ట్రైనింగ్స్కి కూడా మనకు ప్రాపర్ ట్రైనింగ్స్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. ది బెస్ట్ ట్రైనింగ్స్ ఉంటుంది. సో మీరు ఎవరైనా లైక్ మాడ్యూల్స్ ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే మీకు తెలుస్తుంది అనమాట ఎంత మంచిగా ఉంటుందో, లైక్ విత్ పీపీటీ ప్రెజెంటేషన్స్ కానీ. అండ్ ఎవ్రీ బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్కి లైక్ ఒక మెంటర్ కూడా ఉంటారనమాట. సో ఆ మెంటర్తో మనకు ఏ డౌట్స్ ఉన్నా కానీ వాళ్ళతో డిస్కస్ చేసుకోవచ్చు. సో ఇట్ విల్ బీ లైక్ ఏ ప్రాపర్ సెకండరీ స్కూల్ అని చెప్పచ్చు అనమాట మన ట్రైనింగ్ పీరియడ్ అనేది. సో ఏమీ తెలియని టైంలో మనం ఎంటర్ అయినాం కాబట్టి సో వీ క్యాన్ హ్యావ్ ఎ వెరీ గుడ్ కోచింగ్ ఓవర్ దేర్. సో మంచిగా ప్రొవైడ్ చేస్తారు. అండ్ దెన్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్లోకి అలకొట్ చేయడం కానీ ఇవన్నీ లైక్ ఇట్ ఈస్ లైక్ అన్ని కంపెనీస్లో ఉన్నట్టే ఉంటుందన్నమాట. అండ్ ఆల్సో లైక్ ఐ వాంట్ టు యాడ్ అ పాయింట్. సో మాకున్నప్పుడు లేదు కానీ లైక్ ఇప్పుడున్న ఫ్రెషర్స్కి ఎలా ఉంది అంటే లైక్ మీరు మీ బేస్ లొకేషన్స్కి రావాలి అనుకుంటే మీకు ఒక 14 days ఆఫ్ అకామిడేషన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. సో నాకు తెలిసిన నా జూనియర్స్కి అయితే వాళ్ళు ప్రొవైడ్ చేసిన అకామిడేషన్ ఇట్ ఈస్ లైక్ టాప్ నాచ్ ఉంటుంది, అసలు మీకు సెలబ్రిటీ లెవెల్లో ఉంటుందన్నమాట. లైక్ మా జూనియర్స్కి అయితే వాళ్ళని లెమన్ ట్రీకి అయితే తీసుకొని వెళ్ళినారు. 14 days ఆఫ్ ప్రాపర్ అకామిడేషన్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇట్ వాస్ లైక్ వెరీ గుడ్. వాళ్ళు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడే లైక్ మేము మిస్ అయ్యామే ఆ ఛాన్స్ అన్నట్టు అనిపించింది అనమాట. సో ఓకే, సో ఇదంతా లైక్ ప్రోస్ అనమాట. అండ్ ఆల్సో మనకు ఇంకొకటి ఏంటి అంటే లైక్ ట్రావెల్ అలవెన్సెస్ కూడా ఉంటుంది. ఐ థింక్ ఇది అన్ని ప్రాజెక్ట్స్కి కాదు కానీ లైక్ సర్టెన్ ప్రాజెక్ట్స్కి లైక్ మా ప్రాజెక్ట్కి అయితే మాకు ఒక 4,000 వరకు ప్రొవైడ్ చేస్తారనమాట ఎవ్రీ మంత్ ట్రావెల్ ఎక్స్పెన్సెస్ కింద. సో ఇది అనమాట లైక్
ఓవరాల్ అసెన్షియర్ ప్రోస్ అని చెప్పాలి అంటే. అండ్ యాజ్ ఐ సెడ్ ఆల్రెడీ, ఫ్రెషర్స్కి ఇట్ ఈస్ బెస్ట్ ఎంఎన్సీ కంపెనీ. మీరు ఫ్రెషర్గా జాయిన్ అవుతున్నారు అంటే ఇంతవరకు. సో మెయిన్ టాపిక్ డార్క్ రియాలిటీ ఆఫ్ అసెన్షియర్కి వచ్చేస్తే ఏంటి అంటే, సో నేనైతే ఒక 3.5 years ఉన్నాను కాబట్టి అసెన్షియర్లో. సో నాకు ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ అసెన్షియర్. సో నా లైఫ్లో అసెన్షియర్ విల్ బీ అ పార్ట్ ఫర్ ఎవర్. సో నాకు చాలా ఇచ్చింది అసెన్షియర్. సో అదైతే నేను డెలీ చేయలేను. బట్ రియాలిటీ చెక్ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి, సో అది కూడా మనం మాట్లాడాలి. సో ఇట్ ఈస్ నాట్ టు డిసప్పాయింట్ యూ ఆల్ ది ఫ్రెషర్స్. సో డిసప్పాయింట్ అయితే అవ్వద్దండి. బట్ యా, ప్రతి ఒక్క కంపెనీకి ఇలా ప్రోస్ అండ్ కాన్స్ ఉంటుంది. బట్ అసెన్షియర్ గురించి అయితే నేను చెప్తున్నాను. సో ఏంటి అంటే లైక్ నేను అనుకున్న అంటే ఇట్ ఈస్ ఆల్ ప్యూర్లీ మై ఒపీనియన్. సో ఇది నేను జనరలైజ్ చేసి చెప్పట్లేదు, లైక్ వేరే వాళ్ళ ఒపీనియన్స్ కూడా యాడ్ చేయట్లేదు. సో నేను ఉన్నంత వరకు నా పర్సనల్ ఒపీనియన్ అయితే నేను చెప్తాను. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, అసెన్షియర్లో స్టార్టింగ్లో మనకు లైక్ మొత్తం బోనస్ అని చెప్పి వేరియబుల్ పే అని చెప్పి, సో ఇలా మనకు లైక్ ఎక్కువగా మనకి ఫినాన్షియల్గా లైక్ ఒక హోప్ అయితే తెప్పిస్తారనమాట. లైక్ అసెన్షియర్లో వర్క్ చేస్తే మనకు గుడ్ అమౌంట్ ఆఫ్ శాలరీ, గుడ్ అమౌంట్ ఆఫ్ ఏమంటారు లైక్ బోనసెస్ ఇవన్నీ వస్తుంది అని చెప్పేసి. సో స్టార్టింగ్ ఒక 1 year అనేది లైక్ చిల్డ్ ఉంటుంది అనమాట. బికాస్ మనకి 6 months వన్స్ బోనస్ కూడా వస్తుంది. సో బోనస్ ఇస్ నథింగ్ బట్ అది మన శాలరీని. సో దాన్ని మనం పెద్ద లైక్ అసెన్షియర్ కిందకి మనం ఏమంటారు యాడ్ ఆన్ ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళకి, యాడ్ ఆన్ పాయింట్ అనేది. సో ఇట్ ఈస్ అవర్ శాలరీ. సో మనం చేస్తున్న వర్క్కి మన శాలరీ నుంచి వాళ్ళు లైక్ కొంత అమౌంట్ ఆఫ్ పేని లైక్ 2 timesగా డివైడ్ చేసి ఇస్తారనమాట. సో ఫస్ట్ ఇయర్లో ఇట్ విల్ బీ వెరీ గుడ్. లైక్ మనకు అమౌంట్ వస్తూ ఉంటుంది, లైక్ వీ విల్ బీ సూపర్ చిల్. ఎందుకంటే ఆ 1 yearలో మనకు 6 months ట్రైనింగ్స్కే పోతుంది కాబట్టి. సో మనం అనుకుంటాం లైక్ మనకు వర్క్ తక్కువే అండ్ ఆల్సో మనీ కూడా వస్తుంది అని చెప్పేసి. లేటర్ ఆన్ మనకు 1 year తర్వాత 2 years తర్వాత మనం ప్రాజెక్ట్స్లోకి వెళ్తాం కదా. సో ఆ టైంలోకి మనకు అర్థమయ్యేది ఏంటి అంటే లైక్ ఇట్స్ ప్యూర్లీ ఆన్ లక్. సో చాలా లైక్ 100%లో లైక్ ఓన్లీ 30% యూజ్ టు గెట్ ది ప్రాపర్ హైక్ అండ్ ప్రమోషన్స్. సో ప్రమోషన్స్, హైక్స్ ఇవన్నీ కూడా కొంతమందికి వస్తుందన్నమాట. సో మిగతా 70% ఆఫ్ పీపుల్కి ఇట్ విల్ బీ వెరీ టఫ్. సో హైక్ కూడా ఎలా ఉంది అంటే, మాకు లైక్ నేనైతే యాక్చువల్లీ లైక్ నాకు ఫాస్ట్ ట్రాక్ ప్రమోషన్ వచ్చిందనమాట. సో అదొక డిఫరెంట్ కేటగిరీ. సో దానికి మనకి ఎగ్జామ్స్ పెడతారు, మనము ట్రైనింగ్ అనేది ఉంటుంది. సో అది కంప్లీట్ చేసి మనం ఎగ్జామ్ పాస్ అయితే సో మనకు డైరెక్ట్ 1 yearలోనే ప్రమోషన్ వస్తుంది అనమాట. సో నేను ఆ కేటగిరీలో ఉన్నాను కాబట్టి నాకు 1 yearలోనే ప్రమోషన్ వచ్చింది. బట్ సేయింగ్ లైక్ జనరలైజ్డ్గా చెప్తే హైక్ అనేది లైక్ 5%, 9%, 10% ఇలా ఉంటుంది. సో నేను ఏమనుకుంటున్నాను అంటే లైక్ మనల్ని లైక్ కంపెనీలో ఉంచుతారనమాట. లైక్ 1 year మనకు స్టార్టింగ్ పీరియడ్ ఆఫ్ టైంలో ఉంటాయి కదా బోనస్లు అవన్నీ ఇచ్చి లైక్ ఒక హైప్ అనేది క్రియేట్ అవుతుంది అసెన్షియర్కి. సో అసెన్షియర్ విల్ ప్రొవైడ్ మోర్ అమౌంట్ ఆఫ్ బోనస్, మోర్ అమౌంట్ ఆఫ్ వేరియబుల్ పే అండ్ సిటీసీ కూడా ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి ఒక హైప్ బిల్డ్ చేస్తారనమాట. సో దట్ అసెన్షియర్ అనే కంపెనీకి టాక్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి. బట్ లేటర్ ఆన్ లైక్ 2 years 3 years నేను చెప్తున్నాను కదా, హైక్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఇంకా షిఫ్ట్ అయిపోతాము డెఫినెట్లీ 3 years 3.5 years అవుతుంది అని చెప్తే. బట్ స్టిల్ ఒక 2 years 3rd year మనం ఎంటర్ అవుతున్నామంటే కూడా మంచి హైక్స్ అయితే ఉండవన్నమాట. సో దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సో హైక్స్ అనేది చాలా 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 తక్కువ ఉంటుంది వెన్ కంపేర్ టు లైక్ మన స్టార్టింగ్ స్టేజ్లో మనకి ఇచ్చిన బోనసెస్ అవంతా లైక్ మాట్లాడుకుంటే. సో దాంతో మనం కంపేర్ చేసుకుంటే సో ఇట్ ఈస్ నాట్ గుడ్ అట్ ఆల్. సో హైక్ పరంగా అస్సలు ఉండదు అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే లైక్ ఫ్రెషర్స్కి లైక్ ప్రాపర్ అంటే మంచిగా ప్యాకేజ్ అయితే స్టార్టింగ్లో ఇస్తారు. లైక్ వెన్ నేను 2021 బ్యాచ్ కాబట్టి నాకు 2021లో ఐ వాజ్ సెలెక్టెడ్ ఫర్ క్యాప్జెమినీ అండ్ ఫర్ అసెన్షియర్. నాకు 2 ఆఫర్ లెటర్స్ వచ్చాయన్నమాట. సో ఫస్ట్ క్యాప్జెమినీ వచ్చింది, ఆ తర్వాత నాకు అసెన్షియర్ వచ్చిందనమాట. సో క్యాప్జెమినీకి నాకు ఆఫర్ చేసింది వాళ్ళు ఏంటి అంటే 3.8 LPA ఆఫర్ చేశారు. అండ్ నెక్స్ట్ 1 weekలోనే నాకు అసెన్షియర్ వచ్చేసింది అనమాట. దట్ ఈస్ 4.5 LPA అని చెప్పారు. సో డెఫినెట్లీ ఎవరైనా సరే 4.5 LPA ఉన్న కంపెనీకే మనం ఏమంటారు లైక్ ఆప్ట్ చేసుకుంటాము. సో ఫ్రాంక్లీ స్పీకింగ్, సో నేను దీని గురించి నేను సిగ్గుపడాల్సిన అవసరం కూడా లేదనమాట. సో నేను
లైక్ నేను కాలేజ్లో ఉన్నప్పుడు నాకు కాలేజ్కి ప్లేస్మెంట్స్ వచ్చినప్పుడే నాకు తెలుసు అసెంచర్ అనే కంపెనీ ఉంది అని చెప్పేసి. సో అంతవరకు నాకు అసెంచర్ అనే కంపెనీ ఏంటి, లైక్ అది ఉంది, ఎగ్జిస్ట్ అవుతుందని కూడా నాకు తెలియదు. నాకు తెలిసింది వచ్చేసి విప్రో, ఇన్ఫోసిస్, లైక్ సిటిఎస్, టీసీఎస్ ఇవన్నీ ఐడియా ఉంది, కానీ నాకు అసెంచర్ అనేది అసలు ఐడియా లేదనమాట. బట్ ఎందుకు అసెంచర్కి అంత బూమింగ్ వచ్చింది అంటే, లైక్ కంపేర్ టు ఆల్ అదర్ కంపెనీస్ ఫ్రెషర్స్కి ఎక్కువ ప్యాకేజెస్ అనేది అసెంచర్ ఇచ్చిందనమాట ఆ టైంలో. ఇప్పుడు ఎలా ఉందో తెలియదు కానీ ఆ టైంలో మాత్రం విప్రోకి 3.8 ఎల్పిఏ, సిటిఎస్కి 3.8 అండ్ ఇంకొకటి ఏంటి టీసీఎస్కి కూడా నాకు తెలిసి 3.8 ఉండింది. సో అన్నిటికన్నా ఎక్కువ ప్యాకేజ్ ఇస్తూ ఉండేది వచ్చేసి అసెంచర్ మాత్రమే. సో అసెంచర్ మేడ్ ఇట్ మార్కెట్. సో అదొక మార్కెటింగ్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. సో లైక్ 4.5 ఎల్పిఏ ఇస్తున్నారు అంటే డెఫినెట్లీ నాకు యాక్చువల్లీ నేను తెలుసుకునేది అలానే అనమాట. సో ఏంటి ఈ కంపెనీ ఎందుకు 4.5 ఎల్పిఏ ఇస్తుంది అంటే, ఈ కంపెనీ లైక్ ఎక్కువ అఫోర్డ్ చేస్తుంది అని చెప్పేసి నేను రీసెర్చ్ చేస్తాను అనమాట అసెంచర్ గురించి. దెన్ ఐ కేమ్ టు నో ఇట్ ఈస్ వన్ అమాంగ్ ది బిగ్గెస్ట్ ఎంఎన్సీ కంపెనీ అండ్ అసెంచర్ గురించి నేనైతే అప్పుడు తెలుసుకున్నాను అనమాట. సో ఇట్ ఈస్ అ స్ట్రాటజీ కదా. ఇప్పుడు నేను తెలుసుకున్నాను, నేను తెలుసుకొని మా ఇంట్లో చెప్తాను అండ్ మా ఇంట్లో ఉన్న మా కజిన్స్తో డిస్కస్ చేస్తాను, ఇలా అసెంచర్ అనే ఒక మంచి కంపెనీ ఉంది అండ్ మాకు ఇంత ఆఫర్ చేస్తున్నారు అని చెప్పేసి. సో టాక్ ఆఫ్ ది టౌన్ అయితే అవుతుంది డెఫినెట్లీ. సో అలా మనకు లైక్ ఫస్ట్లోనే ప్యాకేజెస్ ఎక్కువ ఇచ్చేసి లైక్ ఏమని చెప్తారంటే అట్రాక్ట్ చేస్తారనమాట. సో ఆఫ్టర్ దట్ మనకు ఏముండదు, లైక్ పెంచడం ఏముండదు అనమాట. సో అలానే ఉంటుంది అండ్ లక్ ఉన్న వాళ్ళకైతే లైక్ దే విల్ గెట్ ప్రమోటెడ్ అండ్ హైక్ అయితే బేర్లీ హైక్ వస్తుంది. సో దట్స్ వన్ రియాలిటీ. అండ్ దెన్ లైక్ నేను రీసెంట్గా లైక్ తెలుసుకునేది ఏంటి అంటే, నా కమెంట్ బాక్స్లో కానీ నా మెయిల్స్లో కానీ లైక్ ఐ వాజ్ గెట్టింగ్ ఎంతమంది మెయిల్ చేస్తున్నారు, ఎంతమంది కమెంట్ చేస్తున్నారు అంటే, అక్క నేను లాస్ట్ ఇయర్ సెప్టెంబర్కి అప్లై చేశాను, ఇంతవరకు మాకు రిజల్ట్స్ రాలేదు అని చెప్పేసి. సో యా నేను అగ్రీ చేస్తాను, ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ పార్ట్ ఆఫ్ అసెంచర్. సో నాకు అర్థం కాలేదు, లైక్ ఆల్రెడీ ఉన్న ప్రొఫైల్సే మీరు లైక్ రిజల్ట్స్ అనౌన్స్ చేయలేదు అంటే దెన్ వై యు ఆర్ లైక్ కొత్త ఆపర్చునిటీస్ ఎందుకు రిలీజ్ చేస్తున్నారు, కొత్తగా ఎందుకు హైర్ చేసుకుంటున్నారు, ఎందుకు? నాకు తెలిసినంత వరకు దానికి రీజన్ ఏముంటుంది అంటే, దే డోంట్ వాంట్ పీపుల్, వాళ్ళకి రిసోర్సెస్ అనే వాళ్ళు అవసరం లేదు. బికాస్ లైక్ ఇప్పుడున్న దాంట్లో ఫ్రెషర్స్కి అయితే బూమ్ తక్కువగానే ఉందన్నమాట. మొత్తం లైక్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కే వెళ్తున్నారు అండ్ మా ప్రాజెక్ట్లో కూడా అంత ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్నే రిఫర్ చేస్తున్నారు, తీసుకుంటున్నారు. ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఓన్లీ ఫర్ ది ఎక్స్పీరియన్స్డ్ పీపుల్. సో ఫ్రెషర్స్ని తీసుకోవడం అనేది చాలా వరకు తగ్గించేశారు. సో ఇది ఇంకొక రియాలిటీ. లైక్ మీరు ఎవరైనా ఫ్రెషర్స్ ఎవరైనా ఉన్నారు, అప్లై చేస్తున్నారు అంటే, సో ప్రస్తుతానికి అసెంచర్లో ఫ్రెషర్స్ అనే వాళ్ళని తీసుకోవట్లేదు ఎక్కువగా. సో నేను డైరెక్ట్గా మీకు చెప్తే మీరేమన్నా లైక్ నెగిటివ్గా ఫీల్ అవ్వచ్చు, బట్ దిస్ ఇస్ ద రియాలిటీ. సో రియాలిటీ చెక్లో జరుగుతున్నది ఇదే అనమాట. బట్ స్టిల్ మీరు అడగచ్చు, ఓకే తీసుకోవట్లేదు అన్నప్పుడు ఎందుకు మళ్ళీ కొత్త ఆపర్చునిటీస్ రిలీజ్ చేస్తున్నారు, జాబ్ ఆపర్చునిటీస్ అని చెప్పేసి. బికాస్ ఇట్ ఈస్ అ కంపెనీ స్ట్రాటజీ. సో కంపెనీ స్ట్రాటజీ ఏంటి, లైక్ ఇలా కొత్తగా వాళ్ళు జాబ్ ఓపెనింగ్స్ పెట్టినారు అంటే అప్పుడే కదా లైక్ టాక్ ఆఫ్ ది టౌన్ ఉంటుంది అసెంచర్ అనేది. సో అదే అనమాట. నాకు తెలిసి మోస్ట్లీ ద రీజన్ విల్ బీ వాళ్ళ కంపెనీ పేరు పడిపోకుండా ఉండడానికి లైక్ జాబ్ రోల్స్ అనేది రిలీజ్ చేస్తూనే ఉన్నారు. అండ్ ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ థింగ్, ఎందుకంటే ఫ్రెషర్స్కి హోప్ ఇచ్చి అలా ఆడుకోవడం అనేది ఇట్ ఈస్ నాట్ గుడ్. బట్ మనం ఏం చేయలేము, ఇట్ ఈస్ ఆల్ కంపెనీ స్ట్రాటజీ అండ్ వాళ్ళ మార్కెటింగ్ అని చెప్పచ్చు. సో దెర్ ఈస్ నో సే. సో మనం ఏం చెప్పడానికి వీల్లేదు, లైక్ వీ హ్యావ్ టు గో అండ్ ఫైండ్ అనదర్ కంపెనీస్, అంతేకాని మనమైతే క్వశ్చన్ చేయలేము కాబట్టి. సో ఇట్ ఈస్ ఆల్ ఇన్ ది ప్లే. సో అంత అసెంచర్ వాళ్ళ స్ట్రాటజీస్ ఇలా ఉన్నాయి కాబట్టి సో మనం వాళ్ళని క్వశ్చన్ చేయలేము. సో లైక్ ఇప్పుడు నేనేమంటున్నానంటే, లైక్ ఎవరన్నా సరే మీరు వెయిట్ చేస్తున్నారు అంటే ఇట్ ఈస్ ఓకే, జస్ట్ ఒక ఆప్షన్ లాగా పెట్టండి. వస్తే ఓకే, రాకపోతే మీ టైమే కదా వేస్ట్ అవుతుంది. సో మీరు ఎక్కువ రోజులు కానీ ఖాళీగా ఉన్నారు అంటే కూడా అది కూడా లైక్ ఇట్ విల్ బీ అ మార్క్. సో మీరు ఏదో ఒక కంపెనీ స్టార్టప్స్ కానీ ఏదో ఒక కంపెనీస్ ఉంటుంది కదా, అప్లై చేస్తూ ఉండండి. వేరే కంపెనీస్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. డోంట్ రిలే ఆన్ అసెంచర్. సో అసెంచర్ మీకు స్టార్టింగ్లో కలర్ఫుల్గా కనిపిస్తుంది, లైక్ ఎక్కువ మనీ ఇస్తూ ఉంటారు అండ్ మంచి కంపెనీ అనేసి మీకు మంచిగా ఉంటుంది. లేటర్ ఆన్ మీకు అర్థమవుతుంది అనమాట, ఇట్ ఈస్ నథింగ్ బట్ సో ఇట్ ఈస్ నథింగ్ బట్ సేమ్ యాజ్ అదర్ కంపెనీస్. సో దానికి దీనికి అంత డిఫరెన్స్ ఏమి ఉండదు. సో ఐ నో లైక్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి ఇట్ విల్ బీ ఎ డ్రీమ్ కంపెనీ అనేసి, బట్ రియాలిటీ చెక్ కూడా ఉండాలి కాబట్టి. సో ఇదే చెప్తాను నేను, ఇట్ ఈస్ ఆల్ ఇన్ ద
ప్లాన్ ఆఫ్ అసెన్చర్. సో ఎవ్రీథింగ్ అది మనము అసెన్చర్ని కూడా తప్పు చెప్పలేం, బికాస్ అది వాళ్ళ స్ట్రాటజీ కదా, వాళ్ళు అలా చేస్తేనే కదా బూమింగ్ ఉంటుంది ఎప్పుడు ఒక కంపెనీ అనేది. అదంతా ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ అనమాట. సో ఒక అప్లికేషన్స్ మీకు లైక్ జాబ్ ఓపెన్లో ఉంది అని చెప్తే అప్లై చేయండి, లైక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వండి, అండ్ రిజల్ట్ లివ్ ఇట్ ఫర్ అసెన్చర్. సో వాళ్ళు ఇస్తారో లేదో మీకు ఒక ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది, లైక్ ఇంటర్వ్యూ ఎలా అటెండ్ చేయాలి అని మీకు ఒక కాన్ఫిడెన్స్ అయితే బిల్డ్ అవుతుంది. సో నేను చెప్పడానికైతే నాకు ఈజీగానే ఉంటుంది అనమాట. బట్ ఫ్రెషర్స్ మీరు ఐ నో లైక్ హౌ మెనీ పీపుల్ ఆర్ స్ట్రగ్లింగ్ అనేది నాకు వచ్చే మెయిల్స్ చూస్తేనే నాకు అనిపిస్తుంది అనమాట, ఎంత స్ట్రగుల్ అవుతున్నారు మీరు అని చెప్పి. ఎందుకంటే మార్కెట్ కూడా అస్సలు బాగాలేదు, బయట ఎక్స్పీరియన్స్డ్ ఉన్న వాళ్ళకి కూడా ఇలానే ఉంది పరిస్థితి. సో మీరేం వరీ అవ్వకండి, లైక్ ఏదో ఒక కంపెనీ, ఏదో ఒక స్టార్టప్. సో స్టార్టప్లో కూడా తక్కువే ఉంటుంది శాలరీస్, బట్ మీరు జాయిన్ అయిపోండి. జాయిన్ అయిపోయిన తర్వాత కొంచెం ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్న తర్వాత ఆ తర్వాత షిఫ్ట్ అయిపోండి. సో ఎందుకంటే లైక్ టైం అనేది వెరీ ప్రీషియస్. సో మీరు ఒక గ్యాప్ పెట్టుకున్నారు అంటే, ఒకవేళ గ్యాప్ ఉంది, మీరు ఏదైనా కోర్సెస్ ప్రిపేర్ అవుతున్నారంటే ఓకే, బట్ సైలెంట్గా ఉండి లైసెన్షియర్ రిజల్ట్స్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు అంటే ఇట్ ఈస్ రియల్లీ వేస్ట్ ఆఫ్ టైం. సో అది నేను లైక్ చెప్పాలనుకునింది. బికాస్ ఎందుకంటే మీరు లైక్ చాలామంది కమెంట్స్ చేస్తూ ఉంటే నాకు అర్థమైంది ఏమంటే, నేను ఒక హోప్ ఇవ్వకూడదు అనేసి అనుకున్నాను అనమాట. లైక్ ఎందుకు, లైక్ నిజాలు మాట్లాడుకుంటే బెస్ట్ కదా, లైక్ బికాస్ ఇది పరిస్థితి. లైక్ దే ఆర్ నాట్ గోయింగ్ టు హైర్ మోస్ట్ ఆఫ్ ది ఫ్రెషర్స్, అండ్ కొత్తగా ఎందుకు జాబ్ ఆపర్చునిటీస్ ఓపెన్ చేస్తున్నారు అంటే దిస్ ఇస్ ద రీజన్. సో వాళ్ళకి టాక్ ఉండాలి, అండ్ లైక్ పీపుల్లో అసెన్షియర్ అనేది ఉంది అనేసి ఒక బస్ క్రియేట్ చేయాలి, కాబట్టి దే ఆర్ డూయింగ్ ఇట్ అని అనుకోవచ్చు. దిస్ ఇస్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. సో నాకు మెసేజెస్ పెట్టి నన్ను అక్క ఏమీ రావట్లేదు, అసెన్షియర్ ఇలా ఉంది అలా ఉంది అని చెప్తే, నేను లైక్ ఐఎమ్ నాట్ ది CEO కదా, సో ఐఎమ్ జస్ట్ ఎంప్లాయీ ఇన్ అసెన్షియర్. సో మాకు ఎంప్లాయీస్కి అంత లైక్ ఏమంటారు ఇన్ఫర్మేషన్స్ అయితే ఉండదు, అంత క్లోజ్యూర్ ఉంటుంది అనమాట అసెన్షియర్ ప్లాన్స్ అనేసి వాళ్ళ ఏమంటారు వాళ్ళ థాట్ ప్రాసెస్ అనేది. సో అసెన్షియర్ ఎంప్లాయీస్కి కూడా అంత C3 ఉండదు అనమాట. సో మేమేం చేయలేము. సో ఇట్ ఈస్ ఆల్ ఇన్ ది అసెన్షియర్ హ్యాండ్స్. సో నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలను కానీ, సో ఐ కెనాట్ డిసైడ్ when they will give the results. So what will be the results ఇదని నేను ఏమీ చెప్పలేను, బట్ ఐ కెన్ ఓన్లీ సే దిస్ ఇస్ ద రియాలిటీ. సో రియాలిటీలోకి వస్తే మాత్రం ఇట్ ఈస్ జస్ట్ ఏ ప్లే ఆఫ్ అసెన్షియర్ అని చెప్పచ్చు. సో దెర్ ఆర్ మోర్ కంపెనీస్ అవుట్ సైడ్, అసెన్షియర్ ఒకటే కాదు, దెర్ ఆర్ లాట్ మెనీ కంపెనీస్. సో మీరు ఫ్రెషర్గా ఉన్నారంటే, ఫ్రెషర్గా మీకు ఏ కంపెనీలో మిమ్మల్ని తీసుకుంటున్నారో మీరు జాయిన్ అయిపోవచ్చు. ఎందుకంటే యూ నీడ్ యూ నీడ్ ది ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అది ఈ వీడియోలో నేను చెప్తాము అనుకునేది అనమాట. సో ఐ హోప్ నాకేం తెలుసో ఏమంటారు నా నాలెడ్జ్కి నేనేం చూశాను అసెన్షియర్లో ఇన్ని ఇయర్స్, దాన్ని బట్టే నేను చెప్పాను అనమాట. సో దెర్ ఆర్ బోత్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. సో నేను రెండు అయితే చెప్పాను. సో ఇట్స్ అప్ టు యూ మీరేమనుకుంటారు అసెన్షియర్ గురించి అనేసి. అండ్ మీకు ఇంకేమైనా ప్రాసెస్ కానీ అసెన్షియర్లో ఇంకేదైనా రౌండ్స్ గురించి కానీ వీటి గురించి డౌట్స్ ఉన్నా కానీ నా మెయిల్ ఐడికి అయితే మెయిల్ చేయండి, అండ్ ఆల్సో ఈ వీడియో కింద కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మై ఛానల్. సో మంచిగా రీచ్ అయితే ఉందన్నమాట ఛానల్కి. సో ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. సో దట్స్ ఇట్ గైస్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్. I begin to